మన ఛానల్లో కాలీఫ్లవర్తో రకరకాల రెసిపీస్ చేసుకున్నాము. ఈరోజైతే సింపుల్, ఈజీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ ఊరగాయ తయారు చేసుకోబోతున్నామండి. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు అనమాట. దీనికోసం అని చెప్పేసి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని మరీ గట్టి కాడలు లాంటివి తీసేసి ఓన్లీ పువ్వు వరకు తీసేసి వేడివేడి నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక 2 గంటలు ఎండకు ఆరబెట్టేసాను తుడిచేసిన తర్వాత ముక్కలన్నీ. ఇప్పుడు మెజర్ చేసుకుంటే ఒక బౌల్తో, మీడియం సైజ్ బౌల్తో 2 బౌల్స్, ఈ బౌల్తో అనమాట 2 బౌల్స్ ముక్కలు అయ్యాయి. దీనికి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా కారం వేసేసి పసుపు 1 టీ స్పూన్తో పసుపు వేసేసాను. ఉప్పు మాత్రం పావు బౌల్ కంటే కొంచెం తక్కువగా వేసేసి వేయించి పొడికొట్టుకున్న మెంతిపిండి వేసేసి దీనికి ఈ పువ్వుకి సరిపడా నిమ్మకాయల జ్యూస్ అంటే 2 నిమ్మకాయల జ్యూస్ సరిపోతుంది. ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి అన్నంలోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెడితే. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా దీనిలో మనం పోపు వేసేసుకోవటమే. 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు ఇలా నూరేసి వేస్తున్నాను కచ్చపచ్చగా. పోపు కోసం గ్రౌండ్నట్ ఆయిల్ పెట్టేసుకుని ఇంకా పోపు దినుసులు మన ఇష్టం. ఆవాలు, జీలకర్ర వేసుకుంటామా, పప్పులన్నీ వేసుకుంటామా, వెల్లుల్లి వేసుకుంటామా, అంతా మీ ఇష్టం అనమాట. 2 రెబ్బలు దంచేటప్పుడు వేసినా కూడా కొన్ని బాగా వెల్లుల్లి రెబ్బలు వేసి కరివేపాకు, ఇంగువతో పోపు వేసేస్తే అద్దరిపోయే టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఊరగాయ రెడీ అండి. సింపుల్, ఈజీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ ఊరగాయ రెడీ. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా ఇలా పికిల్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.